ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమ శ్రీ యతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. శ్రీరామకృష్ణ సేవా సమాజం పుదిపట్ల యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు నా నమస్కారములు. ఈరోజు సోదరి నివేదిత జన్మదినం. సోదరి నివేదిత జన్మదినాన్ని పునస్కరించుకొని ఆమె జీవిత విశేషాలను తలుచుకునే చిన్న ప్రయత్నం చేసుకుంటున్నాము. అక్టోబర్ 28, 1867 సంవత్సరంలో దుంగన్నాన్ అనే పట్టణంలో ఆమె జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ అన్న పేరు పెట్టారు. ఆమె తండ్రి ఒక మత ప్రచారకుడు, తల్లి ఒక గృహిణి. ఆమె తండ్రి తన 10వ ఏటనే మరణించగా హేమిల్టన్లో ఉన్న తన తల్లి యొక్క తండ్రి ఇంటికి ఈమె చేరుకుంటుంది. చర్చి పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని పాఠ్యపుస్తకాలే కాకుండా ఆమె మక్కువతో కళలు, సాహిత్యం, సంగీతం ఇవన్నీ కూడా అధ్యయనం చేయసాగింది. తన 17వ ఏటనే పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి కొద్ది కాలంలోనే వింబుల్డన్ నగరంలో ఒక పాఠశాల కూడా ప్రారంభించి నిపుణతతో ఆ పాఠశాలను కూడా నిర్వహించసాగింది. దీంతో పాటుగా రచనారంగం మీద ఆసక్తితో వివిధ పత్రికలకు వ్యాసాలు, శీర్షికలు రాసి పంపి కొద్ది సమయంలోనే ప్రసిద్ధ రచయిత్రిగా లండన్లో గల మేధావి వర్గం ముందు ప్రతిధ్వనించసాగింది. చిన్ననాటి నుండి మతం పట్ల, ధార్మికత పట్ల ఎంతో మక్కువతో ఉండేది. అలాగే మత కార్యక్రమాలలో పాల్గొనేది, మత సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉండేది. అయినా కూడా తనలో ఏదో తెలియని వెలితి తన అంతరంగంలో ప్రశాంతత కానరాకపోయేది. నవంబర్ 1895 లండన్లో ఒక సంపన్నుల కుటుంబ గృహమందు స్వామి వివేకానంద వేదాంత తత్వాన్ని ఉపన్యసిస్తున్నప్పుడు మార్గరెట్ స్వామిని మొట్టమొదటిసారిగా కలుసుకున్నది. స్వామి వ్యక్తిత్వానికి, వేదాంతాన్ని సరళంగా, హృద్యంగా వివరించే తీరుకు ముగ్ధురాలై తరువాత స్వామీజీ నిర్వహించిన పలు వేదాంత ఉపన్యాసాలకు, తరగతులకు హాజరై ఎంతో శ్రద్ధతో ఉపన్యాసాలను వింటూ తనకు కలిగే ఎన్నో సందేహాలను తీర్చుకుంటూ తదేక ధ్యానాన్ని కలిగి ఉండేది. ఈ క్రమంలో తను వెదికే సత్యానికి ఈ భారతీయ సన్యాసి తనకు ఈ మార్గాన్ని చూపించగలడన్న విశ్వాసం కుదిరి స్వామీజీని గురువుగా స్వీకరించసాగింది. స్వామీజీ కూడా తన నిజాయితీ, పట్టుదల, దయా హృదయాన్ని గుర్తించి ఆమెను శిష్యురాలిగా చేసుకోగలిగారు. స్వామి భారతదేశ స్థితిగతుల గురించి చాలా ఆవేదనతో ఉండేవారు. ముఖ్యంగా మరి భారతదేశపు స్త్రీల పరిస్థితి తనను ఎంతో బాధకు గురి చేసేది. అలాంటి సమయంలో మార్గరెట్ ఒక చక్కని సాధనంగా ఉపయోగపడగలదని భావించడం జరుగుతుంది. స్త్రీల పరిస్థితి, విద్యాభ్యాసం ద్వారా ఆత్మవిశ్వాసం కలిగి తమ కాళ్ళ మీద తామే నిలబడగలమన్న ధైర్యంతో వారి పరిస్థితి మారగలదనే విశ్వాసం స్వామీజీకి ఉండేది. మార్గరెట్ భారతదేశంలో సేవలు అందించడం ద్వారా ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశించి ఈ కార్యానికై మార్గరెట్ను ప్రోత్సహించారు. నీలాంటి శివంగి లాంటి స్త్రీమూర్తి ముఖ్యంగా భారతీయ స్త్రీలకై కృషి చేయగలిగిన వీరవనిత భారతదేశంలో కావాలి. నీ నిజాయితీ, చదువు, పవిత్రత, ప్రేమతత్వం, పట్టుదల ఈ నా కార్యాన్ని సాధించేందుకు సరిగ్గా తోడ్పడుతుంది అని స్వామీజీ ఆమెను భారతదేశానికి ఆహ్వానించారు. ఈ పిలుపునందుకున్న మార్గరెట్ జనవరి 28, 1898లో తన జీవితాన్ని, తన బంధువులను, స్నేహితులను, మాతృదేశాన్ని,
అన్నింటినీ వదులుకొని తొలిసారిగా స్వామీజీ ఆశయానికి తోడ్పాటుగా భారతదేశానికి అరుదించారు. స్వామీజీ తనకు భారతదేశ వేదాంత తత్వం, చరిత్ర, సాహిత్యం, సాంఘిక కట్టుబాట్లు, మహాత్ముల చరిత్రలు ఇలా ప్రాచీన భారతదేశానికి సంబంధించిన అన్ని విషయాలను సమగ్రంగా కూలంకషంగా వివరించారు. అలాగే అప్పటి సామాన్య వ్యతలు, అలాగే నిరుపమానమైన భారతీయ ఔన్నత్యాన్ని, ఆధ్యాత్మిక సంపదను, తపస్సులతో విస్తరిల్లిన భారతీయ వారసత్వాన్ని, అప్పటి భారతదేశ పరిస్థితిని కూడా వివరించసాగారు. దీనితో ప్రభావితం చెందిన మార్గరెట్ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రేమించసాగింది. దీంతో ఆమెకు భారతీయ జీవన విధానం పట్ల మక్కువ ఏర్పడసాగింది. ఆమె నుండి భారతదేశాన్ని విడదీయలేనంతగా పెనవేసుకుపోయింది. అనతి కాలంలోనే మార్గరెట్కు స్వామీజీ బ్రహ్మచర్య దీక్షను ప్రస్తావిస్తూ తన పేరు నివేదితగా నామకరణం చేసి బ్రహ్మచర్య నియమానుష్ఠానికై సంబంధించిన ప్రతినిధులు కూడా చేయించసాగారు. ఆమెకు దివ్యజనని శారదామాత దర్శనం లభించడం, దివ్యజనని ఆమెను స్వంత కుమార్తె వలె ఆదరించడం, దివ్యజనని యొక్క ప్రేమ, పవిత్రత, మాధుర్యం, నిష్కల్మతత్వం, నిరాడంబరత నివేదితను అబ్బురపరచడమే కాక ఆమె ప్రేమను పొందగలిగిన తన జన్మ ధన్యమని నివేదిత భావించసాగింది. భారతీ స్వామీజీ దేశభక్తిని గురించి నివేదిత ఒకచోట ఇలా అంది: భారతదేశం పేరు వినగానే స్వామీజీలో తీవ్రమైన భావోద్వేగం కలుగుతుంది. భారతదేశం అనేది ఆయన హృదయంలో, నరనరంలో జీర్ణించుకుపోయింది. స్వామీజీ యొక్క అందమైన పకటి కళ, ఉక్కిరి బిక్కిరి చేసే రాత్రి పీడకల, ఈ రెండూ భారతదేశానికి సంబంధించినవే అయి ఉంటాయి అని ఆమె డైరీలో రాసుకోసాగింది. భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెలుగును ప్రసాదింపచేయగల శక్తిమంతమైన దాన్ని స్వామీజీ పలుకుల్లోని యథార్థాన్ని క్రమక్రమంగా అర్థం చేసుకుంటూ తన సేవలను భారత జాతికి అందజేయడం ద్వారా యావత్ ప్రపంచానికి సేవ చేసినట్లే అని భావించసాగింది. 1899 సంవత్సరం కలకత్తాలో ప్లేగు వ్యాధి విజృంభించిన సమయంలో రామకృష్ణ మిషన్ సన్యాసులతో పాటు ఆమె కూడా సహకారాల్లో ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ వ్యాధి నిర్మూలన చర్యల్లో భాగంగా స్థానిక పరిసరాలను కూడా శుభ్రం చేయడానికి వెనుకాడలేదు. పైగా ఆమె చేయు సహాయ సేవా కార్యక్రమాలకు యువత కూడా ముందుకు వచ్చి నడుం బిగించసాగారు. 1902 సంవత్సరంలో స్వామీజీ మహాసమాధి అనంతరం తన ప్రియతమ గురుదేవులు భారతదేశ ప్రగతికి ఆరంభించిన అనేక కార్యాలను తలపోస్తూ ఆ లక్ష్య సాధనకై అన్ని దిశలలో ప్రజలను జాగృతం చేయడంలో నివేదిత మునిగిపోసాగింది. స్వామీజీ ఆదర్శాల ఆశయం మేరకు కలకత్తాలోని బోస్ పారాలేన్లో బాలికల పాఠశాలను ప్రారంభించి శ్రీ విద్య ఆవశ్యకతను కూడా ప్రచారం చేస్తూ ఆదర్శ భారత జాతి నిర్మాణానికి తన వంతు కృషి చేయసాగింది. బ్రిటిషు జాతిపై ఆధారపడి ఉండడమే భారత జాతి ప్రగతికి అవరోధం అని భావించి వారి ఉక్కు సంకెళ్ల నుంచి భారత జాతి బయటపడటం అత్యంత ఆవశ్యకం అనుకొని నివేదిత దృఢంగా దీన్ని నమ్మి భారత స్వాతంత్ర ఉద్యమ కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొనసాగింది. అయితే స్వామీజీ రామకృష్ణ మఠానికి కానీ రామకృష్ణ మిషన్కు కానీ రాజకీయాలతో ఎటువంటి ప్రమేయం ఉండకూడదని స్పష్టంగా మార్గనిర్దేశం చేసి ఉన్నారు. కానీ భారత ప్రజలకు స్వాతంత్రం ప్రధానమైనదని భావించినందున మిషన్తో సంబంధాన్ని వదులుకోవాల్సి వస్తుంది. అయినా నివేదితకు శారదామాత పట్ల, మఠాధ్యక్షులైన బ్రహ్మానంద మహారాజ్ వారి పట్ల, ఇతర సోదర సన్యాస శిష్యుల పట్ల అత్యంత గౌరవంతో, ప్రేమాభిమానాలతో మెలిగేది. వారు కూడా ఆమెను అదే ప్రేమ కలిగి ఉండేవారు. స్వామీజీ కలలు కన్నా భారతదేశాని కోసం అహర్నిశలు, అహోరాత్రాలు శ్రమించి స్వామీజీ ఆదర్శ నీడలో నివేదిత భారతదేశమంతటా తిరిగి ఉపన్యాసాలను ఇవ్వసారంభించింది.
యువతకు వివేకానందుని వంటి ధీర సన్యాసి అంతటి ప్రతిభాశాలి పుట్టిన భూమిలో జన్మించినందుకు పిరికితనం మీకు తగదని, మాతృభూమికై తమ ఆరాధన ప్రేమను వ్యక్తం చేసే సమయం ఆసన్నమైనదని వారిలో ఉత్సాహాన్ని నింపేది. శ్రీరామకృష్ణులకు గల శ్రీ భక్తులలో గోపాల్ రేమ ఎంతో విశిష్ట స్థానాన్ని కలిగి ఉండేవారు. ఆమె ఆచారాల విషయంలో పట్టింపుగా ఉన్న ఆమె వార్ధక్యంలో జబ్బులో పడినప్పుడు నివేదిత ఆమెను తన ఇంటికి తీసుకువచ్చి సేవలందించారు. గోపాల్ రేమ దీనికి ఎంతగానో సంతోషించారు. నివేదితకు భారతీయ శాస్త్రవేత్త అయిన జగదీష్ చంద్రబోస్కు విడదీయరాని అనుబంధం ఉండేది. ఆ అనుబంధం ఎలా అంటే మాతృహృదయం ఆమెది ఆ మాతృహృదయం లాంటి మనస్తత్వం. తన పరపతిని ఉపయోగించి జగదీష్ చంద్రబోస్కు ప్రభుత్వం నుండి కావలసిన సహాయ సహకారాలు అందేటట్లు సహాయపడసాగింది. నివేదిత ప్రతిభాశాలి అయిన రచయిత్రి మాత్రమే కాదు, అసాధారణ ప్రజ్ఞాపాఠవాలు కలిగినటువంటి వక్త కూడా. తన ప్రతిభా పాఠవాలతో మతం, సాహిత్యం, కళలు, సామాజిక పరిస్థితుల గురించి వివిధ వ్యాసాలు రచిస్తూ భారతదేశ పత్రికలకు, విదేశీ పత్రికలకు పంపుతూ ఉండేది. వాటిలో ద స్టేట్మ్యాన్, అమృత్ బజార్, ప్రబుద్ధ భారత వంటి అనేక పత్రికలలో తన వ్యాసాలు ప్రచురితమయ్యేవి. ఇవి కాకుండా కాళీ ద మదర్, క్రాడిల్ టేల్స్ ఆఫ్ హిందూయిజం, ద మాస్టర్ యాజ్ ఐ సా హిమ్ వంటి అత్యుత్తమమైన పుస్తకాలను కూడా నివేదిత రచించారు. స్వామీజీ ఆశయాలతో శారదామాత చేతుల మీదుగా ఆరంభించబడిన తన పాఠశాల యందు ఎంతో నమ్మకం ఉండేది. నివేదిత గడప గడపకు వెళ్ళి విద్యార్థినులను పంపమని అర్థించేది. విద్యార్థులకు ఆంగ్ల చరిత్ర, సామాన్య శాస్త్రము, పలు విషయాలు బోధించేది. ఇవే కాక స్వయం ఉపాధిని పెంపొందించే విధంగా కుట్టు పని, బొమ్మల తయారీ, హస్తకళలు నేర్పేది. మతం యొక్క అంతరార్థాన్ని, భారతీయ సంస్కృతిని, విశిష్టతను వారికి వివరించేది. బాలికలకు మాత్రమే కాకుండా వివాహితులైన మహిళలు, వితంతువులకు కూడా అక్షర జ్ఞానాన్ని కల్పించుతూ విద్య నేర్చిన మహిళలను చేరదీసి వారికి తరగతులు నిర్వహిస్తూ వారిని ఉత్తమ ఉపాధ్యాయులుగా తయారు చేయసాగింది. తమ విద్యార్థినులను తరచూ దక్షిణేశ్వరానికి, బేలూరు మఠానికి, శారదామాత నివసించే ఉద్బోధన గృహానికి తీసుకుంటూ ఉండేది. విద్యార్థులకు తనే స్వతహాగా తీపి పదార్థములు తయారు చేసి వారికి పంచేది. ఇలా వారిని సేవించడాన్ని ఎంతో ప్రీతిగా, ఇష్టంగా చేసేది. ఇది అత్యున్నత కర్మయోగంలా ఆమె భావించేది. తన కోసం ఏ రోజు ఏదీ దాచుకోలేదు. తన ఉపన్యాసాల వలన, రచనల వలన వచ్చే ఆదాయం అంతా పాఠశాల నిర్వహణకు ఖర్చు పెట్టేది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా చిరునవ్వుతో సహించేది. విపరీతమైన శారీరక శ్రమ వలన ఆమె ఆరోగ్యం దెబ్బతినటం మొదలైంది. ఆమె ఆరోగ్యం నయం కావడానికి డార్జిలింగ్ వెళ్ళవలసింది అని డాక్టర్లు చెప్పగా ఆమె 1911లో బోస్ కుటుంబంతో కలిసి డార్జిలింగ్ వెళ్ళింది. అక్కడే వ్యాధి తీవ్రమై అక్టోబర్ 13, 1911 తన 44 ఏట దేహత్యాగం చేసింది. రామకృష్ణ వివేకానందుల నివేదిత ఈ భారత నేలపై తాను చేయవలసిన కార్యాలను విజయవంతంగా బిగించుకొని బ్రహ్మైక్యాన్ని పొందింది. ఏ పాశ్చాత్య వనిత భారతదేశాన్ని నివేదిత ప్రేమించినంతగా ప్రేమించి ఉండలేదు. ఆమె భారతీయ మతం, సంస్కృతి పట్ల మక్కువ, గౌరవం కలిగి ఉండడాన్ని మనం ఏ ఇతర పాశ్చాత్యులను చూడలేము. తన గురుదేవులు తనకు చేసిన నామకరణం నివేదిత అనే నామాన్ని సార్థకం చేస్తూ తనను తాను సంపూర్ణంగా భారతదేశంలో సేవలకై అంకితం గావించుకున్న నివేదిత నిజంగా ధన్యురాలు. హరి ఓం తస్సత్.